హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేయబోతున్నా. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఉంటుంది. నేను అవెన్ కొన్న దగ్గర నుంచి ఈరోజే ఫస్ట్ కేక్ కానీ మఫిన్స్ కానీ ట్రై చేయడము. ఫస్ట్ కేక్ చేద్దామని అనుకున్నా, కానీ మఫిన్స్ చేస్తున్నా ఇప్పుడు. లాస్ట్ వీక్ డిసైడ్ అయ్యాయి అనమాట. సో ఇందులో అన్నీ అంటే మాన్యువల్లో చాలా రెసిపీస్ ఇస్తారు కదా, దాని నుంచి ట్రై చేద్దామని చెప్పి చూస్తున్నా. ఇంగ్రీడియంట్స్ కొన్ని లేకపోతే తెప్పించుకున్నా. అంటే ఎసెన్స్ అయితే మా ఇంట్లో ఎప్పుడు ఉండదు అనమాట. జనరల్గా మేము యూజ్ చేయము. కాకపోతే ఈసారి సరే ఫస్ట్ టైం చేస్తున్నా కదా అని చెప్పేసి వెనిలా ఎసెన్స్ ఒకటి తెప్పించుకున్నా. ఒకసారి అయితే తెప్పించుకున్నాం అప్పట్లో, ఎప్పుడో 2 years ముందు 3 years ముందు తెప్పించుకుంది. అందులో ఇంత వాడి ఇంకా అది మొత్తం అలాగే ఉందన్నమాట. అది మొత్తం సాలిడ్ అయిపోయింది. ఈ మధ్య ఇంట్లో ఎక్స్పైర్డ్ అన్నీ తీసేస్తూ ఉన్నాం అనమాట. అప్పుడు అందులో ఇది కూడా ఉందన్నమాట. సో అది మొత్తం సాలిడిఫై అయిపోయింది. అన్ని రోజులు పెట్టాము మేము. యాక్చువల్గా ఎప్పటికప్పుడు ఎక్స్పైర్డ్వి తీసేస్తుంటాము. కాకపోతే అదేంటంటే ఇంకా డేట్ ఉంది అని చెప్పేసి పెట్టాము. ఆ డేట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల దాకా చూడలేదు. సో మళ్ళీ మేము చూసినప్పుడు అలా అయిందనమాట. ఇంకా నేను రైజిన్ మఫిన్స్ అని చూశాను. కాకపోతే రైజిన్ మఫిన్ కాకుండా రైజిన్స్తో పాటు కొన్ని టూటీ ఫ్రూటీ కూడా వేద్దామని చెప్పి అనుకుంటున్నాను. కొన్ని వేస్తాం. మీరు ప్రొసీజర్ ఇచ్చారు, ఇప్పుడు దాకా ప్రొసీజర్ చూసుకున్నాం అనమాట. సో ఇందులో ఇచ్చినలాగా ఇప్పుడు చేసేస్తాం. అయితే ఇందులో ఇచ్చినట్టు కాకుండా కొంచెం మాడిఫికేషన్ చేస్తున్నాను నేను. మంచిగా రైప్ అండ్ బనానాస్ తీసుకుంటున్నా. బనానాస్తో చేద్దాము అని అనుకుంటున్నా. ఫస్ట్ టైం కదా, అందుకని ఎక్కువ క్వాంటిటీ కాకుండా జస్ట్ 2 బనానాస్తో చేద్దామని చెప్పి అనుకుంటున్నా. 2 బనానాస్ తీసుకుంటున్నా. మంచిగా రైప్ అండ్గా ఉన్నాయి బనానాలు. మంచిగా ఏంటో గ్లాస్ బౌల్ రపీడ్ పోతుంది. దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుంటా. దీన్ని మంచిగా మ్యాష్ చేసేసుకుని అప్పుడు దీంట్లో ఇంకేంటంటే చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేస్తా. దీంట్లో ప్రీ హీటింగ్ కాకుండా మిగతా టోటల్ కుకింగ్ టైం 18 minutes పడుతుందంట. ఈ అవెన్లో 18 minutesలో కంప్లీట్ అయిపోతాయి అంట. ఎలా వస్తాయో చూడాలి. ఫస్ట్ టైం చేస్తున్నా. ఈ షుగర్ నేను ఇప్పుడే పౌడర్ చేసి పెట్టుకున్నా. 1/2 cup వేస్తున్నా. 2 బనానాస్కి 2 బనానాస్కి 1/2 cup వేసాను. దీన్ని మళ్ళీ మంచి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. నేను ప్రొఫెషనల్ చెఫ్లా చెప్తున్నా, చేసుకోవాలంట అని చెప్పడం బెటర్. కానీ ఇది కొంచెం షుగర్ ఎక్కువలా కనిపిస్తుంది బనానాస్కి. చూద్దాం. దీంట్లో సినమన్ పౌడర్ సపరేట్గా అంటే నెక్స్ట్ ప్రాసెస్లో చెప్పారు. కాకపోతే నేను ఇందాక షుగర్ పౌడర్ వేస్తున్నాను కదా, అప్పుడే సినమన్ కూడా ఇందులో యాడ్ చేసేసాను. పౌడర్ అయిపోయింది. 1/2 cup గీ వేసుకోవాలంటే, ఇది జ్యూటీ కోసం ఇంట్లో చేసింది. అది వేస్తున్నాను. మంచిగా మిక్స్ చేయాలి. అమ్మో, ఇంత నెయ్యి అనిపిస్తుంది నాకు వీటికి. నెక్స్ట్ దీంట్లో 1 teaspoon వెనిలా ఎసెన్స్. అమ్మో చాలు, తీసుకుంటున్న పెద్దగా ఉంది. అంత చేసినాక ఎలా ఉంటుందో కానీ ఇప్పుడు ఈ రా స్మెల్స్ మాత్రం నాకంత నచ్చట్లేదు. నెయ్యి తప్ప ఏ నచ్చలేదు. ఇప్పుడు దీంట్లో 1 cup వీట్ ఫ్లోర్ ఆర్ మైదా ఫ్లోర్, 2 సగం కలిపి తీసుకోవచ్చు అంట. సో నేను ఏం చేసిన అంటే వీట్ ఫ్లోరే తీసుకుంటాను. నేను మైదా అస్సలు యూజ్ చేయను. వీటి పాప తినాలి కదా పాపం, అందుకని వీట్ ఫ్లోరే చేసుకుంటున్నా. 1 cup వీట్ ఫ్లోర్. ఇప్పుడు దీంట్లో 1 spoon ఏమో బేకింగ్ పౌడర్, 1 spoon ఏమో బేకింగ్ సోడా. ఇవి 2 1/2 spoon యాడ్ చేస్తున్నా. ఇంట్లో కొన్ని టూటీ ఫ్రూటీస్, కొన్ని రైజిన్స్ అవన్నీ యాడ్ చేస్తా. అండ్ ఈ టైంలో సినమన్ పౌడర్ యాడ్ చేసుకోవాలంట. నేను సినమన్ పౌడర్ ముందు యాడ్ చేశాను. ఈ మఫిన్ కప్స్ని, ఇందులో 6 ఉన్నాయి. సో ఈ 6 మఫిన్ కప్స్ని గ్రీస్ చేయాలంట విత్ బటర్తో గ్రీస్ చేయాలంట. ముందు పెట్టేసుకుని ప్రీ హీటింగ్కి పెడితే ఆలోపు ఇది అవుతుంటుంది. సో ఈ బ్యాటర్ని ఇందులో వేసేస్తా. ఈ ట్రేలో 6 మఫిన్స్ పెట్టవచ్చు, అందుకని దానికోసం ప్రిపేర్ చేస్తాను. జ్యోతికి ఆల్రెడీ 1 year కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా దీంట్లో అయితే షుగర్ యాడ్ చేశాను. యాక్చువల్గా షుగర్ కూడా నేను ఎక్కువగా దేంతో యూజ్ చేయట్లేదు. యూజ్ చేస్తే
కొంచెం అప్పుడప్పుడు బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను, అది కూడా షుగర్కి ఈక్వాలెంటే కదా, సో బెల్లం కూడా కొంచెం తక్కువే. అండ్ అది కాకుండా డ్రై డేట్స్ పౌడర్ లేదంటే డేట్స్ అలా యూజ్ చేస్తున్నాను స్వీట్నెస్ కోసం. దీంట్లో షుగరే కాకుండా ఇంకా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇవి కూడా వేశాను కదా, సో చిన్నపిల్లలకి అది కూడా మంచిది కాదు కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ పెట్టాను, జస్ట్ టేస్ట్ కోసం కొంచెం. ఇప్పుడు ఒక మఫిన్ ఉంది కదా, ఈ మఫిన్లో ఒక పావు వంతు కూడా పెట్టలేదు అనమాట, దాంట్లో కూడా సగం పెట్టాను అంతే. మంచిది కాదు కదా అని కొంచెం భయం అంతే. దీంట్లో పైన అంటే కొంచెం మఫిన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిపైన అల్యూమినియం ఫాయిల్ ఏమన్నారు, కానీ మా ఇంట్లో ఫాయిల్ అయిపోయింది, మర్చిపోయాను ఆర్డర్ పెట్టుకోవడం. సో నేను ఇలా బటర్ పేపర్ వేసాను అనమాట, లైట్గా ఫాయిల్ అయినా సరే లైట్గా పెట్టమని అన్నారు, అందుకని బటర్ పేపర్ వేసాను. అయిపోయాయి మఫిన్స్. నాన్న వచ్చాడు. అవును, మైదా పిండి తిరిగి పెట్టకూడదు కదా, మనం కూడా తినట్లేక మైదా పిండి. ఫస్ట్ టైంకి మంచిగా వచ్చాయి, నిజంగానే బేకరీలోనో షాప్ లోనో కొన్నట్టున్నాయి కదా తేజ. బాగుంది. నాన్నకి పెట్టు నోట్లో. అమ్మో తీస్తుంది మంచిగా. వావ్, నువ్వు తిను, నేను తినేసాను కదా, చాలు నాకు. నువ్వు తిను. వద్దంటే ఎలా వేస్తుంది చూడు. నువ్వు తినమ్మా, తినాలి అంతే. ఓం కావాలి. అయ్యి, నీ డ్రెస్ బాగుంది, ఎక్కడ తెచ్చుకున్నావు? నీ డ్రెస్ బాగుంది, చూపించు ఒకసారి మంచిగా. వెటకోరంగా నవ్వుతుంది. ఇంకో జో చేసుకుంటున్నావా? జో చిన్ని పాప హార్ట్. చిన్ని పాప హార్ట్ ఎక్కడుంది? చిన్ని పాప హార్ట్ ఇది నా బుజ్జి పాప, ఇది మంచి హార్ట్ కదా. రాబిట్, బుజ్జి రాబిట్, పైన పళ్ళు చూపివా? రాబిట్ బుజ్జి రాబిట్. అవెన్ కొన్న తర్వాత ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఒక స్వీట్ ట్రై చేసాము, అది బొంబాయి రవ్వతో చేసామన్నమాట, అది బాగానే వచ్చింది. అండ్ ఆ తర్వాత ట్రై చేయడం ఇదే అనమాట. ఇంకా అంటే చాలా గ్యాప్ ఇచ్చాము, ఒక 10-15 డేస్ తర్వాత మళ్ళీ బర్త్డేకి ముందు రోజు చేసాను. మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ పెట్టాను కదా మొన్న, సో ఆ బర్త్డేకి ముందే చేసామన్నమాట ఇది యాక్చువల్గా. కాకపోతే ఇంకా బర్త్డే వ్లాగ్ చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి అది పెట్టాను ఫస్ట్ అయితే.